పరుచుకొని నియోజిస్తున్నాం. ఆ గతంలో కిందల కట్టకు ఉండే ఇల్లు ఆ నుంచి షాలింసర పట్టుకొచ్చా ఇక్కడ మాకు ఇచ్చింది. అప్పటి నుంచి కాకస్ వేసుకొని ఇల్లు పక్క ఇల్లు కట్టుకొని ఇస్తాము. ఈ మధ్యకాలంలో డబుల్ బెడ్రూమ్ పేరుతో వచ్చి G+1 పేరుతో ఇళ్ళన్నీ సర్వే చేసి దొంగతనం మొత్తం పోలీసులు పెట్టి సర్వే చేయించడానికి కొనుగోవడం జరిగింది. ఆ మధ్యకాలం కొనుగొట్టిన తర్వాత మేము కోర్టు కూడా ఆశ్రయించాము. మాకు కొంచెం అనుకూలంగా స్టే రాలేదు. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ 35 ఇళ్ళ పేరు మీద ముందస్తు ఏ సమాచారం ఏమీ లేకుండా ఈ 35 ఇళ్ళని కొనుగోవడం జరిగింది. కొనుగొట్టిన తర్వాత వీళ్ళకి నష్టపరిహారం వేయాలి. తర్వాత వీళ్ళకు వ్యక్తిగతంగా ఎక్కడ కట్టిన ఇళ్ళకు వాళ్ళకి ఆనే పక్క ఇల్లు కట్టియాలి, నష్టపరిహారం చెప్పని మేము జిల్లా నిరాక్షలు పెడితే ఆ నిరాహార దీక్షను సందర్శించడానికి కోసం శేషన్న గారు, ఈ లాయర్ గారు, ఈ తెలంగాణ విద్యార్థి సేన వచ్చి మా అదృష్టంగా భావిస్తాను. వీళ్ళు వచ్చి మనం పరామర్శించడం జరిగింది. జరిగి మీ బాధ ఏంటంటే మొత్తం తెలుసుకుంటాలకు మా బాధలని చెప్పి మొత్తం గోడు అంతా చెప్పుకున్నది బాధ. ఆ బాధ విన్న తర్వాత శేషన్న గారు ఏం చేసిందంటే ఇంటి పన్నులు ఈ తర్వాత కరెంటు బిల్లు ఇవన్నీ తీసుకోవడం జరిగింది. తీసుకుపోయి మాకు ఈ హైకోర్టులో ఆర్డర్ వేసాడు. ఆర్డర్ వేసి పట్టుకొచ్చాను కాబట్టి ఈ ఆర్డర్ పట్టుకొచ్చాను కాబట్టి శేషన్నకు తర్వాత రమేష్ లాయర్ సాబ్ ఆయనకు మేము జీవితాంతం రుణపడి ఉంటాం. మాకు ఇప్పుడు స్టే వచ్చినందుకు ఈ భయపడి పోయింది. మాకు కేసీఆర్ వచ్చి సర్వే చేసిన కానీ ఇంతవరకు ఏ పండుగ లేదు, ఏ పబ్బం లేదు. పండుగ రోజే పండుగ రేపని వచ్చి బిక్కి అని చెప్పడం జనాలు నిద్ర లేని జీవితాలు 2 రోజులు గడిపినాం మేము. ఇప్పుడు కానీ మాకు ఈ ఆర్డర్ వస్తుంది కాబట్టి సంతోషంగా ఉన్నది. హాయిగా జరుగుతుంది. నా పేరు దామర కృష్ణ.